ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలికొంది. బంధువులు చూస్తుండగానే ఇద్దరు యువకులు చెరువులో మునిగి చనిపోయిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని ఎనమాంలలో ఉన్న ముసలమ్మ కుంట చెరువులో దేశాయిపేటకు చెందిన విజయ్ మరియు ఆదం వారి బంధువులతో కలిసి ఈతకు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు చెరువులోకి దూకడంతో చెరువులో మునిగిపోయారు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఫైర్ మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో చెరువుల తనిఖీ చేయించి మృతదేహాలను బయటికి తీశారు. ఇద్దరిది యుక్త వయసు కావడంతో వారికి చిన్నపిల్లలు ఉండటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్న ఎనమాముల పోలీసులు శ్రీకాంత్ ఎస్ఐ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు దేశపేట గ్రామానికి చెందిన వర్షకు అన్నదమ్ములైన జన్ను విజయ్ 38 సంవత్సరాలు, జన్ను ఆదాము 34 సంవత్సరాలు, వాళ్ళ కుమారులతోటి ఈత కొడదామని చెప్పి ముసలమ్మ కుంటకు 1:30-2 గంటల ప్రాంతంలో రావడం జరిగింది. వాళ్ళ కుమారులు వివేక్, రాహుల్, ఆదిత్య వీళ్ళు ఒడ్డున ఉండగా జన్ను విజయ్ మరియు జన్ను ఆదాము వాళ్ళు ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడం జరిగింది. మాకు సమాచారం 100 సమాచారం ఇవ్వగా మేము ఇమీడియట్ గా వచ్చి మేము మరి ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి డిఆర్ఎఫ్ వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి డెడ్ బాడీని బయటికి తీయడం జరిగింది.